హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే కందిపప్పు అయితే 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి. అందులోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని అందులోకి లైట్గా చింతపండు అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి పుల్లగా ఉంటాయి కాబట్టి లైట్గా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అందులో లైట్గా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. పప్పు అయితే ఉడికిందండి. పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అలాగే అందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ పోపు తీసుకెళ్ళి ఉడికించిన పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే పప్పు ఉడకనిస్తే యమ్మీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.